2016లో అన్ని పార్టీలు ప్రత్యేక హోదా పేరుతో పవర్ పాలిటిక్స్ చుట్టూ తిరిగితే వామపక్షాలు మాత్రం భూమి చుట్టూ తిరిగాయి. దివీస్ భూములు, థర్మల్ పవర్ ప్రాజెక్టుల భూసేకరణ, మరోవైపు బందర్ పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టుల బాధిత రైతుల తరపున పోరుకు దిగాయి. ఏపీలో విభజన జరిగిన తర్వాత 1-to-1 యుద్ధంలో నలిగిపోయారు. జనం ఎమోషన్లో వీరిని అసలు పట్టించుకోనేలేదు. అయినా రాజధానిలో భూ సమీకరణ అన్న రణంలోకి ఎర్రజెండాలే ముందు దిగాయి. విజయనగరంలో ఎయిర్పోర్ట్ అనగానే అక్కడ ఎర్రజెండా ఎగిరింది. బందరు పోర్టులో భూములు అనగానే అక్కడ భూకంపం సృష్టించారు. ఇగో ఇప్పుడు గోదావరిలో దివీస్ భూముల్లోనూ హల్చల్ చేస్తున్నారు. భూమి లాక్కుంటే అండగా ఉండేది తామేనంటూ ప్రతిసారి ఎర్రజెండా పట్టుకుని వామపక్షాలు వచ్చేస్తాయి. ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టు ఉండాలి, దీనికింత భూమి అవసరం, అంత అవసరం లేదు అని అక్కడక్కడా మీటింగుల్లో చెప్పడమే తప్ప రోడ్డుపై లాఠీ దెబ్బలు తినేటప్పుడు కేవలం బాబు డౌన్ డౌన్ అనేది మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది. అందుకే వీరు అభివృద్ధి నిరోధకులు అని బాబు ముద్ర వేసేశారు. అప్పుడు ఎన్టీఆర్, తర్వాత బాబు, ఆ తర్వాత వైఎస్, మళ్లీ బాబు, ఇలా ఫ్రెండ్షిప్ మార్చేసుకుంటూ వచ్చే లెఫ్ట్ ఈ మధ్య ఎవరితోనూ చేయి కలపమని తీర్మానం చేసుకుంది. కానీ ఏదో ఒక పేరుతో అడ్జస్ట్మెంట్ తప్పదని వాళ్లకే తెలుసు. ఆ తీర్మానం చేశాక బెంగాల్ లాంటి చోటే కాంగ్రెస్తో చేయి కలిపేశారు. ఏపీలో మాత్రం ఈసారి పవన్తో కలుద్దామని ప్లాన్ వేస్తున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి మరి.